నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. ఓ 2 సంవత్సరాల కిందట చంద్రబాబు నాయుడు అరెస్టు సెప్టెంబర్ 9వ తేదీన జరిగి సెప్టెంబర్ 10వ తేదీన ఆయన రిమాండ్కి పంపించిన నేపథ్యంలో కేటీఆర్ చేసిన ట్వీట్ అప్పుడు ఎంత ప్రకంపనలు సృష్టించిందో అందరికీ తెలుసు. ఓ 2 ఏళ్లలోనే మర్చిపోయేంత ప్రకంపనలేం కాదవి. అయితే అప్పటి నుంచి సందర్భం వచ్చిన ప్రతిసారి కేటీఆర్ చేసిన ట్వీట్ మీద చంద్రబాబు సానుభూతి పరులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు విరుచుకుపడుతూ వచ్చేవాళ్ళు. మా నాయకుడు అరెస్ట్ అయితే కేటీఆర్ ఇలా స్పందిస్తాడా అంటే, కేటీఆర్ ఆ రోజు చేసిన ట్వీట్ ఏంటి, ఆ వరుణ్ గ్రోవర్ అనే ఒక స్టాండప్ కమెడియన్ షోకి వెళ్ళి నేను జీవితంలో ఎప్పుడూ నవ్వనంతగా నవ్వాను ఈరోజు అని ట్వీట్ చేశాడు కేటీఆర్. ఆ ట్వీట్ ఆగ్రహ జ్వాలలు తెప్పించింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, సానుభూతి పరులకి అండ్ కొంతమంది వ్యక్తులకి కూడా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయి ఉంటే దాన్ని ఉద్దేశిస్తూ ఈయన ట్వీట్ చేశాడేమో అనేటువంటి ఉద్దేశంతో ఆ విషయాన్ని ఆయన అప్పుడే చెప్పాడు. కానీ చంద్రబాబు ఏపీలో అరెస్ట్ అయితే ఇక్కడెందుకు ర్యాలీలు చేస్తారు, ఇక్కడెందుకు ధర్నాలు చేస్తారని ఐటీ ఎంప్లాయీస్ని అడ్డుకొని హైటెక్ సిటీ దగ్గర పోలీసులతో అరెస్టులు చేయించి వాళ్ళని లాగి డీసీఎం లారీలో పడేసి ఇదంతా చేస్తున్నప్పుడు బహుశా కేటీఆర్ ఉద్దేశపూర్వకంగానే చంద్రబాబు గురించి ఇలా వెకిలిగా ఇలాంటి ట్వీట్ చేశాడేమో అనే ఉద్దేశమే అప్పుడు బాగా ప్రబలింది. ఆ ఇంపాక్ట్ డెఫినెట్గా ఉంది అని అనుకున్నారు. కానీ లేదు అని అంటాడు కేటీఆర్ లేదా టీఆర్ఎస్ నేతలు. ఎందుకంటే సిటీలో తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు ఉండే ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీనో లేకపోతే ఇతర పార్టీలు గెలవలేదు. టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీనే గెలుస్తూ వచ్చింది. కానీ ఓటు శాతం పెరిగింది. బీఆర్ఎస్ పార్టీకి ఓటు శాతం తగ్గింది, కాంగ్రెస్ పార్టీకి ఓటు శాతం పెరిగింది. అంతకుముందు కాంగ్రెస్ పార్టీకి సిటీలో 18% ఉన్న ఓటు బ్యాంకు 26%గా ఈ కేటీఆర్ వ్యవహార శైలి తర్వాత కాంగ్రెస్కి ఓటు బ్యాంకు పెరిగింది అనేది మాత్రం లెక్కలు తెర మీదకి వచ్చాయి. సరే, అదంతా గడిచిపోయింది. అసెంబ్లీ ఎన్నికలు అయిపోయాయి, బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. ఆ తర్వాత చంద్రబాబు సానుభూతి పరులు కూడా బీఆర్ఎస్ని చేత్కరించుకున్నారు. అందుకే బీఆర్ఎస్ ఓడిపోయిందనే లెక్కలు తెర మీదకి వచ్చాయి. సరే, అసెంబ్లీ తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చాయి, అప్పుడు ఇదే ఇంపాక్ట్ పనిచేసింది. మళ్ళీ ఇప్పుడు ఉప ఎన్నికలు వచ్చిన నేపథ్యంలో మాగంటి గోపీనాథ్ ఆల్రెడీ తను టీడీపీ క్యాండిడేట్, తర్వాత బీఆర్ఎస్లోకి వెళ్ళి అలా కొనసాగుతూ ఉంటున్న వ్యక్తి. దాంతోపాటు కొంతమంది తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు కూడా గోపీనాథ్కి కొంత అనుబంధంగా ఉంటారు. కాబట్టి ఆ నేపథ్యంలో ఇప్పుడు ఉప ఎన్నిక జరుగుతున్నప్పుడు ఈ చర్చ తెర మీదకి వచ్చింది. ఈరోజు ఒక టీవీ5లో ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు టీవీ5తో ఆయన చెప్పిన అంశం గురించి ఒకసారి విందాం. కేటీఆర్ ఏం చెప్పారనేది. బహుశా కేటీఆర్ ఎప్పుడు బహిరంగంగా ఈ విషయం గురించి ప్రస్తావించలేదు. ఆ రోజే కొంతమంది మీడియా ప్రతినిధులు ఆ హడావుడి జరుగుతున్నప్పుడే, ఎప్పుడు 2023లోనే ఆ హడావుడి జరుగుతున్నప్పుడు బహిరంగంగా స్పందించమని అడిగితే నేను బహిరంగంగా స్పందించను, నా ఉద్దేశం అది కాదు అని అన్నాడు తప్ప బహిరంగంగా మాత్రం మాట్లాడలేదు. వీళ్ళని ఎవరైతే ఇక్కడ ధర్నాలు నిరసనలు చేస్తున్నారో వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం మాత్రం జరిగింది. ఇప్పుడు ఏమంటున్నాడో చూద్దాం. ఇప్పుడు ఇంకొకటి, ఎన్టీఆర్ విగ్రహం విషయంలో అన్ని పార్టీలు పోటీ పడుతున్నాయి. ఇటు కాంగ్రెస్ పార్టీ, ఇటు బీఆర్ఎస్ పార్టీ పోటీ పడుతున్నాయి. మేమంటే మేము పెట్టబోతున్నాం అనేది ఇటు తలసాని, అటు రేవంత్ రెడ్డి చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో ఒక రకంగా తెలుగుదేశం, ఎన్టీఆర్, తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుల ఓట్లు కూడా కీలకమైన నేపథ్యంలో ఇప్పుడు కేటీఆర్ మళ్ళీ ఈ విషయాన్ని తెర మీదకు తీసుకొచ్చారేమో. సరే, మూర్తి గారు అడిగి ఉండవచ్చుగాక టీవీ5 CEO. కానీ కేటీఆర్ చెప్పిన సమాధానం ఒకసారి విందాం. కేటీఆర్ చెప్పిన సమాధానం ఎట్లా అనిపించిందో మీరు కూడా కింద కామెంట్ చేయొచ్చు. ఆ విషయాన్ని మళ్ళీ తెర మీదకి వచ్చింది కాబట్టి జూబ్లీ హిల్స్ ఎలక్షన్ నేపథ్యంలో దీనికి ఇంకొంచెం మనం కొంచెం చర్చించాల్సింది కూడా ఉంది. జాగ్రత్తగా వినండి. నేను ఇతరుల బాధను చూసి సంతోషపడే అంత చిల్లర కుసంస్కారిని కాదు. నేను ఆ రోజు రెడ్ హిల్స్ అనే ఒక ప్రాంతంలో హైదరాబాద్లో నా స్కూల్ ఫ్రెండ్స్ ఒక 4గురితో, సెక్యూరిటీ లేకుండా, ఏమీ లేకుండా, ఎవరూ లేకుండా, ఫోన్లు కూడా లేకుండా, ఒక కామెడీ షో ఏదో చాలా రోజు నుంచి ఉంటే దానికి వెళ్ళాను. అసలు నేను ఇంటికి వచ్చేదాకా నాకు ఆయన అరెస్ట్ అయిన విషయం కూడా తెలియదు. నేను వచ్చేటప్పుడు తోవలో ట్వీట్ ఏదో పెట్టాను, నాకు అసలు తెలియదు కూడా తెలియదు ఇక్కడికి వచ్చేదాకా. సరే, ఇవాళ దాన్ని ఎవరో రంగు పులిమి, నేను నిజంగానే చెప్పదలుచుకుంటే డైరెక్ట్గానే చెప్తాను. నాకెందుకు మొహమాటం? నాకు చంద్రబాబు నాయుడు గారితో నాకేం అప్లికేషన్ లేదే. నేనేమంటానంటే, ఎస్, చంద్రబాబు నాయుడు గారు అంటే గౌరవం ఉందని చాలా వేదికల మీద చెప్పినామని నేను.
రాజకీయంగా విభేదాలు ఉన్నాయని కూడా చెప్పాను. నేనేమి ఇప్పుడు కూడా ఆ విషయం లేదు. లోకేష్ గారిని కలిసారా మీరు అని అడిగితే చెప్పాను, తప్పే ఉంది, కలిస్తే కలిసి ఉంటామే, తప్పే ఉందని ఆయన అన్నారు, నేను అన్నాను. మాకు మంచి సంబంధాలు ఉన్నాయి, లేని అన్ని ఊహించుకుని మాకేదో మాకిద్దరికి ఏదో అపార్థాలు ఉన్నాయని. నేను ఏనాడు ఇతరుల బాధ చూసి సంతోషపడే అంత దిక్కుమాలిన కుసంస్కారమైన కుత్సితమైన మనిషిని కాబోను. రేపు రేవంత్ రెడ్డి గారికి ఏదైనా వ్యక్తిగతంగా ఏమైనా ఇబ్బంది అయితే కూడా నేను సంతాపాన్ని బాధను వ్యక్తం చేస్తాను తప్ప నేను ఆయన కూడా బాధపడాలని కోరుకునే వ్యక్తిని కాదు. ఆయనంతా ఎంత రాజకీయ విభేదాలు ఉన్నా, నిన్న ఎవరు అన్నారు ఏదో ఆయన గురించి మాట్లాడుతుంటే ఆయన కూతురు గురించి ఏదో వాళ్ళ పిల్లల గురించి అంటే నేను చెప్పాను, కూతురు పిల్లలు ఎందుకే ఇందులో, ఫ్యామిలీ ఎందుకు, మీ గురించి అది కూడా ఉంది. ఓకే, డెఫినెట్గా అది సంతోషించదగిన విషయమే. ఫ్యామిలీ కుటుంబ సభ్యులను తీసుకురాకూడదు రాజకీయాల్లోకి అనేటువంటిది స్వాగతించదగిందే. కానీ కేటీఆర్ చేసిన ఆ రోజు ట్వీట్ గురించి ఆయన ఏం మాట్లాడాడు అనేది మనకి ఇక్కడ మ్యాటర్ కాబట్టి మాట్లాడుతున్నాం కాబట్టి ఆ విషయాన్ని ఇంకొకసారి విందాం. ఆయన చేసిన ట్వీట్ ఏమంటున్నారు, నేను ఆ రోజు రెడ్ హిల్స్ అనే ఏరియాలో ఆ స్టాండప్ కామెడీ షోకి వెళ్ళాను నా ఫ్రెండ్స్ తోటి, ఫోన్లు కూడా పక్కన పెట్టేసి వెళ్ళాము అని అంటున్నాడు. అది మీరు గమనించే ఉంటారు. అదే మనకి కీలకమైనటువంటి పాయింట్. ఇక్కడ ఒకసారి విందాం మళ్ళీ. ఒక ప్రాంతంలో హైదరాబాద్ లో నా స్కూల్ ఫ్రెండ్స్ ఒక నలుగురితో సెక్యూరిటీ లేకుండా ఏమీ లేకుండా ఎవరూ లేకుండా ఫోన్లు కూడా లేకుండా ఒక కామెడీ షో ఏదో చాలా రోజుల నుంచి చదువుంటే దానికి వెళ్ళా. అసలు నేను ఇంటికి వచ్చేదాకా నాకు ఆయన అరెస్ట్ అయిన విషయం కూడా తెలియదు. నేను వచ్చేటప్పుడు ఇది విషయం, కీలకమైనటువంటి విషయం. నేను ఇంటికి వచ్చేదాకా ఆయన అరెస్ట్ అయిన విషయం తెలీదు. నేను వచ్చేటప్పుడు తోవలో ట్వీట్ ఏదో పెట్టాను. అది నేను వచ్చేటప్పుడు దారిలో ఓ ట్వీట్ పెట్టాను అని అంటున్నాడు. ఇదే కీలకమైనటువంటి విషయం. ఎందుకు కీలకమైనటువంటి విషయం అని అంటున్నానంటే, కేటీఆర్ ఆ ట్వీట్ చేసింది 10వ తేదీ, చంద్రబాబు అరెస్ట్ అయింది 9వ తేదీ. చంద్రబాబుని అరెస్ట్ చేసి నంద్యాల నుంచి విజయవాడకు తీసుకొచ్చింది 9వ తేదీ. ఆ తర్వాత రిమాండ్కి పంపించింది 10వ తేదీ చంద్రబాబుని. అంటే కేటీఆర్ ఎప్పుడు వెళ్ళాడు, ఎప్పుడు సాయంత్రం వస్తూ దారిలో ఈ ట్వీట్ చేశాడు. కేటీఆర్ ఒక మంత్రిగా ఉన్నాడు, కీలకమైనటువంటి తెలంగాణలో కీలకమైనటువంటి మంత్రి, అది కూడా కేసీఆర్ కొడుకు, కీలకమైనటువంటి మంత్రి. మరి ఈయనకి షో ఎన్నింటికి వెళ్ళాడు, ఎంతకాలం ఎన్ని గంటల సేపు ఆయన ఫోన్ లేకుండా ఉన్నాడు. దట్టు చంద్రబాబు లాంటి దేశంలోని అత్యంత కీలకమైనటువంటి ఒక రాజకీయ నేత, అత్యంత సీనియర్ రాజకీయ నేత అయిన చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి అరెస్ట్ అయితే కేటీఆర్కి తెలియదు అనుకోవాలా? అంటే కొంత ఆశ్చర్యంగా అనిపించింది. కేటీఆర్ ఈ ట్వీట్ని సెప్టెంబర్ 10 7:13 ఈ ట్వీట్ చేశాడు. పక్కన బాక్స్లో వేస్తా కాస్త పెద్ద రౌండ్ చేసి 7:13 అంటే ఈవినింగ్ 7:13 PM సెప్టెంబర్ 10th 2023 2023 సెప్టెంబర్ 10వ తేదీన 7:13 చేశాడు. అంటే ఈవినింగ్. అప్పటికే చంద్రబాబుకి రిమాండ్ పడింది, రాజమండ్రి సెంట్రల్ జైలుకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం జరుగుతుంది సెప్టెంబర్ 10వ తేదీన. అంటే కేటీఆర్కి చంద్రబాబు అరెస్ట్ అయిన విషయం తెలీదా? కేటీఆర్ ఇప్పుడు ఇలా చెప్తుంటే నమ్ముతారా? ఆ రోజు సరే అరెస్ట్ జరిగింది, ఒకవేళ అరెస్ట్ జరిగింది వాళ్ళ నాయకుడికి కేవలం ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు ప్రపంచ దేశాల్లో చాలా దేశాల్లో నిరసనలు తెలుపుతూ ఉన్నారు. అక్కడ లేని అభ్యంతరాలు మనకు ఎందుకులే అని, హైదరాబాద్లో ఎందుకులే అని కేటీఆర్ అనుకోలే. సరే కేటీఆర్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినకూడదు, అందుకే బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటే ఐటీ పెట్టుబడులు ఇలాంటివి ఏవి రావు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా నిరసనకారులు ఎవరు ఐటీ సెక్టార్ జోలికి వెళ్ళలేదు, అక్కడ నిరసనలు చేయలేదు, ఎందుకంటే బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినకూడదన్న ఉద్దేశంతో అని అన్నారు. ఒకవేళ అది యాక్సెప్ట్ చేసినా కానీ ప్రపంచ దేశాల్లో జరుగుతూ ఉన్నాయి కదా నిరసనలు, ప్రపంచ దేశాలు ఎవరు అనుకోలేదు కదా. సాటి తెలుగు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణను కూడా గతంలో పరిపాలించిన వ్యక్తి అరెస్ట్ అయితే నిరసన తెలుపుకోవడానికి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలవి. ఈరోజు ఆయన నాకు అసలు తెలియదు అని అంటే నమ్ముతారా? మీరు చూస్తున్న వాళ్ళు నమ్ముతున్నారా లేదా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఇక్కడ ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయాలనుకుంటున్నా. ఈ ఐటీ కారిడార్లో ఈ నిరసనలు, ఆ తర్వాత గచ్చిబౌలి చంద్రబాబు ఈవెంట్ జరిగింది కదా, గ్రాటిట్యూడ్ కన్సర్ట్, దాంట్లో కీలక భూమిక పోషించిన వాళ్ళలో ఒక కీలకమైనటువంటి వ్యక్తి లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. ఆయనతో ఒకసారి నేను ఫోన్లో మాట్లాడదాం అనుకుంటున్నా. ఇప్పుడు ఎట్లా స్పందిస్తారు ఆయన కేటీఆర్ ఇలా మాట్లాడడం పట్ల, ఒకసారి ఆయన స్పందన తెలుసుకుందామని అనుకుంటున్నా.
లక్ష్మీనారాయణ గారు లక్ష్మీనారాయణ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. కేటీఆర్ మాట్లాడింది వినే ఉంటారా? టీవీ5లో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు ఆయన. యాక్చువల్గా విన్నాను, డైరెక్ట్ గా వినలేదు కానీ ఆయన ఇంటర్వ్యూ ఏంటనేది, బట్ ఐ హర్డ్ వర్డ్స్. ఓకే ఓకే. నేను యాక్చువల్గా ప్రేక్షకులకైతే నేను వినిపించాను. మీరు ఇప్పుడు లైవ్లో ఉన్నారు, నేను కెమెరా ముందు ఉన్నాను. అంటే ఆయన మాట్లాడింది ఏంటంటే, నాకు తెలియదు అసలు చంద్రబాబు అరెస్ట్ అయ్యింది. నా స్కూల్ ఫ్రెండ్స్ ఎవరో నన్ను స్టాండప్ కామెడీ ఉంది చాలా రోజులుగా అడుగుతూ ఉంటే నేను ఆ రోజు వెళ్ళాను, ఫోన్లన్నీ పక్కన పెట్టేసి వెళ్ళాను, నాకు అస్సలు కమ్యూనికేషన్ లేదు అని ఆయన ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొస్తున్నాడు. దాన్ని చంద్రబాబుకి అనువదించి చెప్తున్నారు. ఏంటి నవ్వుతున్నారా? ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. అంటే పూర్తిగా ఒక్క మాట చెప్తాను. నేను అంత కుసంస్కారిని కాదు, ఎవరైనా ఆపదలో ఉంటే నవ్వేంత కుసంస్కారిని కాదు నేను. ఈవెన్ రేవంత్ రెడ్డికి కూడా ఏమైనా జరిగితే కనుక రాజకీయంగా విభేదిస్తాం, కానీ వ్యక్తిగతంగా మేము వెళ్ళి పరామర్శిస్తాం, ఆయన గురించి బాధపడతాం అంతే తప్ప నేను చంద్రబాబు నాయుడు అంటే నాకు ఇప్పటికీ గౌరవం, లోకేష్ అన్న కూడా అదే అభిమానం ఉంటుంది, మేము ఇద్దరం మాట్లాడుకుంటూ ఉంటాం. కలిశారా లోకేష్ని అని అంటే కలిశాను అని చెప్పుకున్నా, ఇందులో తప్పే ఉంది అనేది మాట్లాడుతున్నది. నేను ఏమనుకున్నానంటే, ఈ ట్వీట్ ఏమో సెప్టెంబర్ 10వ తేదీన, అంటే చంద్రబాబు అరెస్ట్ అయింది 9వ తేదీ, ఈయన చేసింది 10వ తేదీ, ఒక రోజు తర్వాత ట్వీట్ చేశారు ఈయన కదా. ఆ ట్వీట్ ఏదైతే మీరు చెప్పారో దట్ ఈస్ కరెక్ట్ అండి. ఓకే, మీకేమనిపించింది కేటీఆర్ ఇది విన్నప్పుడు? అదే ఐటీ కారిడార్లో మిమ్మల్ని నిరసనలు చేయకుండా ఆపి అరెస్టులు కూడా జరిగాయి కదా. అవన్నీ వాస్తవం అండి. యాక్చువల్ గా ఆ ట్వీట్ ఏదైతే ఏం చెప్తుంది, ఆ టైమింగ్స్ ఇవన్నీ చూసారంటే మీరు, అది దట్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ కదా, కంప్లీట్ క్లియర్ పిక్చర్ ఇచ్చేస్తుంది ఆయన ట్వీట్. అంటే మీరు సెప్టెంబర్ 9వ తారీఖు ఉదయం 3 గంటలు 4 గంటల ప్రాంతంలో ఒక పెద్ద మనిషిని, సరే ఆయన హోదా అవన్నీ పక్కన పెట్టండి, కనీసం ఆయన వయసు కన్నా గౌరవించాలి. ఆయన జేబుదం కాదు కదండి, లేదంటే హత్యలు మానభంగాలు చేసినటువంటి తీవ్రమైనటువంటి నేరాలు చేసినటువంటి వ్యక్తి కాదు కదా. అలాంటి మనిషి నిద్రావస్థలో ఉన్నటువంటి మనిషిని, అంటే రెస్ట్ తీసుకుంటారు కదండి బాగా అలసిపోయి, మనిషిని మీరు బస్సు దగ్గరికి వెళ్ళి దాన్ని నాక్ చేసి మీరు లేపి తీసుకొచ్చి అంత అర్జెంట్ గా అరెస్ట్ చేయాల్సినటువంటి సందర్భం ఏంటి? ఒక రకంగా చూస్తే ఇది సీరియస్ ఇష్యూ కదా, కనీసం మానవతా దృక్పథం పైన స్పందించాలి, అది లేదు. పోగా ఇప్పుడు మీరు చెప్పిన దీని ప్రకారంగా కేటీఆర్ గారు అలా స్పందించారు అనేది కొంచెం హాస్యాస్పదంగానే ఉంది. అంటే ఎప్పుడో 9వ తారీఖు వరుణ్ గ్రోవర్ స్టాండప్ కామెడీ షోకి వెళ్ళిన మనిషి నెక్స్ట్ డే రెస్పాండ్ అయ్యాడు, అది కూడా 7:33 PM కంటే. ఇట్స్ ఏ టెరిఫిక్ షో బ్రదర్ అని ఏదో సంథింగ్ ఆ కామెంట్ రాశారు ఆయన. నిజంగా అది అందరినీ బాధించినట్టు. అవును, నేను జీవితంలో ఎప్పుడు నవ్వలేదు ఇలా అని రాసుకొచ్చాడు ఆ ట్వీట్ లో. ఎగ్జాక్ట్లీ అంతా కొంచెం ఎవరికైనా సరే కొంచెం తెలుగు ప్రాంతాల్లో పుట్టిన వ్యక్తులకి వీళ్ళకి కాస్త సందర్భ శుద్ధి అనే మాట వినుంటాం మనం. అవునవునవునవును. అంటే సిచ్యువేషనల్ గా ఎలా రెస్పాండ్ కావాలనేది ఉంటుంది. అంటే మీరు స్టాండప్ కామెడీకి వెళ్ళొచ్చిన తర్వాత మీకు ఎలాంటి ఫీలింగ్ ఉంటే ఇమీడియట్ గా వ్యక్తపరచవచ్చు, లేదు బిజీగా ఉన్నప్పుడు మార్నింగ్ ఆ టైంలోనే చేసుకోవచ్చు, అది ప్రాబ్లం లేదు. బట్ తీరిగ్గా 7:33కి నెక్స్ట్ డేకి మీరు ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఈ గ్యాప్ లో ఏంటి అంత డిఫరెన్స్ రావడానికి? అంటే మీ దగ్గర ఇన్ఫర్మేషన్ లేదన్న మాట నమ్మాలా? అవును, మీరు నమ్ముతారా లక్ష్మీనారాయణ గారు? మీరు నమ్ముతారా? కొంచెం ఈ మెడ మీద తలకాయ ఉన్న మనిషి ఎవరో నమ్మరు దాన్ని. నాకు తెలిసి ఆ 7:30 ఆ టైంలో విజయవాడ సెషన్స్ కోర్ట్ కాదు, అది సిఐడి కోర్ట్ అనుకుంటా, ఏసీబీ కోర్టులో రిమాండ్ విధించారు. రాజమండ్రి జైలుకు తీసుకెళ్ళడానికి సిద్ధం చేస్తున్నారు, ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది ఆ ట్వీట్ వచ్చిన సిచ్యువేషన్ సీన్. ఆ టైంలో మీరు మొత్తం మీరు ప్రతి అంశాన్ని నిశ్చితంగా అబ్జర్వ్ చేసి దాన్ని అంతా ఫాలో చేసి చివరికి ఏసీబీ కోర్టు రిమాండ్ కి మీ ఆర్డర్ ఇచ్చిన తర్వాత తప్ప మీరు ట్వీట్ పెట్టారు అంటే ఇట్స్ రియల్లీ టెరిఫిక్ షో బ్రదర్ అని మీరు రాశారంటే అది ఎంతమంది మనసులను గాయపరిచుంటుందండి? ఎంతమంది ఇట్లా రెస్పాండ్ అయ్యారు? కేటీఆర్ చాలా సందర్భాల్లో నేను లోకేష్ దగ్గర, లేకపోతే నేను మాట్లాడుతుంటాను లోకేష్ తోటి, మేమిద్దరం నాకు బ్రదర్ లాంటోడు, ఇలాంటివి అంటూ ఉన్నారు కదా సార్. వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అసోసియేషన్ కానీ లేదంటే ఎవరైనా సరే
ఫోన్ చేసినప్పుడు సత్యమైన సార్ ఏంటన్నా బాగున్నారా అని అడుగుతారు, అది దట్ ఓకే అండి. బట్ నిజంగా అవసరం వచ్చినప్పుడు ఆ మనుషునికి ఎవరు నిలబడ్డారని మీరు నిలబడ్డారా? లోకేష్ గారు మాకు ధర్నాలకి పర్మిషన్ ఇవ్వండి అని అడిగారని చెప్పి మీరే చెప్పారు ఇంటర్వ్యూలో. అవును, ఇక్కడ వాతావరణం చెడిపోతున్న ఉద్దేశంతో మేము పర్మిషన్ ఇవ్వలేదని మీరే చెప్పారు. అవును. అట్లానే రాధాకృష్ణ గారికి బిగ్ డిబేట్ లో మీరు కూర్చున్నప్పుడు ఏమన్నారు? నేను ఆ మాటలు అనలేదు, రాజకీయ వైరానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి సో మేము దాంట్లో వేలు పెట్టమన్నట్టు మీరు మాట్లాడారు. నిజంగా రాజకీయ వైరం అని మీరే పేరు పెట్టినప్పుడు రాజకీయాల్లో ఎలాంటివి మంచిది కాదు అనేటువంటి సలహా ఎందుకు ఇవ్వలేకపోయారు మీరు? కనీసం ఒక మానవతా దృక్పథంతో ఒక ట్వీట్ చేయాల్సింది కదా, అలాంటి మంచిది కాదు, ఒక సహృదయపూర్వకమైనటువంటి వాతావరణంలో ఉండాలి, కరెక్ట్, ఏదైనా ప్రజల మంచి కోసం జరిగి ఉండాలని ఒక బాధ్యతాయుతమైనటువంటి లీడర్షిప్ పొజిషన్ లో ఉన్నటువంటి వ్యక్తి నుంచి వచ్చేటువంటి మాటలు ఇవి కాదండి. కేవలం ఏదైతే తనకి అంటుకుందో దాన్ని దుర్చేసుకునే ప్రయత్నం చేయడం తప్ప. అంటుకుంది అంటే లక్ష్మీనారాయణ గారు అంటుకుంది అసెంబ్లీ ఎలక్షన్స్లో కొంత సెగ తగిలింది, పార్లమెంట్ ఎలక్షన్స్లో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. అంటే బీఆర్ఎస్ అంటే కేటీఆర్ ఈ వ్యాఖ్యల కారణంగా కొంతమంది సెటిలర్సు, తెలుగుదేశం పార్టీ అభిమానులు, చంద్రబాబు సానుభూతి పరులు వీళ్ళంతా దూరం జరిగారు బీఆర్ఎస్కి అనేది అప్పుడు కనబడింది. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో కూడా కేటీఆర్ ఈ అంశాన్ని తెర మీదకు వచ్చింది కాబట్టి ఆయన మాట్లాడాడు ఆ జర్నలిస్ట్ అడిగిన దీనికి. సో ఇప్పుడు ఎట్లా తీసుకుంటారండి చంద్రబాబు సానుభూతి పరులు ఇక్కడ, లేదా తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు ఎట్లా తీసుకుంటారు జూబ్లీ హిల్స్ ఎన్నికల నేపథ్యంలో? సార్, శరీరానికి గాయం అయినప్పుడు అది ఏదో రకంగా కొంత టైం ఇస్తే మానిపోతుందండి. మనసులో గాయం అయినప్పుడు మానిపోయేటువంటి సందర్భం అనేది రాదు. నిజంగా అటువంటి ఆ రోజు జరిగినటువంటి సంఘటనలు కానీ మిగతావన్నీ కానీ అందరి మనసులో నొప్పించాయి. సో ఇక్కడ సెటిలర్స్ అనే పదం అనేది వాడటం మనం కరెక్ట్ కాదు. నేను సెటిలర్స్ అనలేదు, సానుభూతి పరులు అని అన్నాను, తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు అన్నాను. తెలంగాణ ప్రజలు చాలా వివేకులు, మంచితనానికి మారు పేరు, నమ్మితే వాళ్ళు కడుపులో నుంచి తీసేనే పెట్టేస్తారు. అలాంటి వ్యక్తులు సో అందరిని వాళ్ళ హక్కును చేర్చుకున్నారు. వాళ్ళ సోదరులాగా ఉన్నటువంటి పీపుల్, వాళ్ళ మధ్య ఎటువంటి తారతమ్యాలు లేవు, అందరూ కలిసిమెలిసి ఉన్నటువంటి సందర్భాల్లో. అంటే నేనేమంటున్నానంటే ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో కూడా అప్పుడు 2 సంవత్సరాల కింద జరిగిన సంఘటనను ఇంకా మనసులో పెట్టుకొని ఉంటారా, లేదా ఇంకేమన్నా ఆలోచిస్తారా? బీఆర్ఎస్ వైపు ఏమన్నా చూస్తారా? నాకు చంద్రబాబు అంటే గౌరవం ఉంది, బీఆర్ఎస్ వైపు చూసేటువంటి ప్రసక్తి అనేది లేదండి. అవునా? ఆ గాయం మానేది కాదంటారా? ఆ గాయం మానేది కాదు. ఆ గాయం మానడానికి కావలసినటువంటి మందులు ఇలాంటివి కానీ ఎవరు తెచ్చే ప్రయత్నం చేయలేదు. ఆ దిశగా ఎటువంటి ప్రయత్నాలు జరగలేదు. అంటే 2 విషయాలు జరిగినాయి ఎలక్షన్స్ లో కేవలం ఇక్కడ ఉన్నటువంటి జనాభా కమ్యూనిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ప్రాతినిధ్యం వస్తున్నటువంటి ఏరియా కాబట్టి, సో వాళ్ళని టార్గెట్ చేసి కొంచెం మసిపూసి మారేడుకాయ చేసేటువంటి ప్రయత్నం మాత్రమే జరుగుతుందని అనుకోవాలండి. అంతే తప్ప ఇది వేరే రకంగా కాదు. ఈ మధ్య సీఎం రమేష్ గారు కూడా ఒక న్యూస్ ఐటమ్ బయటకు తీసుకొచ్చారు కదా, ఇలా అన్నారు, ఇట్లా మాట్లాడాను. సరే, అది ఏం జరిగింది ఏంటి అనేది వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి అంశం అనుకోండి. బట్ ఎనీహో సొసైటీలో ఇట్లాంటి క్రియేట్ చేయడం, సో వీళ్ళని పర్టికులర్ గా టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదండి. ఆ రోజు ఒక్క మాట లక్ష్మీనారాయణ గారు, ఆ రోజు మీరు ఐటీ కారిడార్లో హైటెక్ సిటీ దగ్గర అక్కడ నిరసనలు చేస్తూ ఉన్నప్పుడు పోలీసులు చెప్పింది ఏంటి మీకు అక్కడ? యాక్చువల్ గా ఇట్లాంటివి పర్మిషన్ లేదు, వీటిని మేము ఎంకరేజ్ చేయము, వాతావరణం డిస్టర్బ్ అవుతుంది, సో కాబట్టి వీటికి పర్మిషన్ అనేది లేదు, సో మీరు ఇలాంటివన్నీ దయచేసి చేయొద్దు అని చెప్పారు. కొన్ని చోట్ల కొన్ని ఏరియాస్ లో వీళ్ళు కొంచెం ముందుకు వెళ్తున్నప్పుడు వాళ్ళ మీద దాడి జరిగినటువంటి మాట వాస్తవం అండి. ఓకే, అంటే ఇప్పుడు ఈ ట్వీట్ పరంపరలోనే చూసారా దాన్ని కూడా మీరు, లేకపోతే దాన్ని సపరేట్గా చూసారా? ఒక్కటండి, యాక్చువల్ గా ఒక మనిషి ఇబ్బంది పడుతా కూర్చున్నప్పుడు మనం వెళ్ళి వాళ్ళ ఎదురుగా వెకిలిగా నవ్వడం అనేది ఆ మనిషికి ఎలాంటి మెసేజ్ వస్తుందండి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి వ్యక్తిని విపరీతంగా ఆరాధించేటువంటి వ్యక్తులు ఉన్నారు. సో వాళ్ళు డైరెక్ట్ గా రాజకీయాలతో సంబంధం లేకపోవచ్చు, కాబట్టి ఆయన పెట్టినటువంటి ప్రసాదం ఉంది. యాక్చువల్ గా ఆయన తీసుకున్నటువంటి స్టెప్స్ వల్ల ఎన్నో జీవితాలు బాగుపడ్డాయి. ఇప్పటికీ ఆ ఫలాలు అందిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఎకనామీని డెవలప్ చేసినటువంటి వ్యక్తి, ఒక ఎకానమీని క్రియేట్ చేశారు ఆయన. ఈ రోజు వాళ్ళు 5 అంకెల జీతం కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాళ్ళ కళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారు, వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు నిలబెట్టుకున్నారు. ఇదన్నిటికీ ప్రాణం పోసినటువంటి వ్యక్తి ఆయన.
సో అలాంటి మనిషి కృతజ్ఞత పూర్వకంగా ఒక అడుగు ముందుకేస్తున్నప్పుడు ఎంకరేజ్ చేయాల్సింది పోయి వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టేటువంటి అంశంలో యాక్షన్స్ తీసుకోవడం అనేది కొంచెం అందరికీ బాధ కలిగినటువంటి అంశం అండి. ఓకే, రైట్ అండి. సో ఇప్పుడు కాదండి, ఎవరైనా సరే ఏ మనిషికైనా అలాంటి రెస్పాన్స్ వస్తుంది సొసైటీ నుంచి. సో ఇప్పుడు ఆ సందర్భంలో అదే వచ్చింది. ఓకే, సో ఇప్పుడు కేటీఆర్ గారు కేవలం జూబ్లీస్ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని జరిగినటువంటి గాయాన్ని మాన్పే ప్రయత్నం చేసేటువంటి మాటల మాయాజాలం తప్ప ఇది వేరే రకంగా కాదని నా పర్సనల్ ఒపీనియన్ అండి. రైట్ అండి. రైట్ అంటే మీరు అప్పుడు కీలకంగా ఉన్నారు కాబట్టి మీ ఒపీనియన్ తీసుకున్నాను. ఓకే అండి. కానీ యాక్చువల్గా కేటీఆర్ ఇప్పుడు చెప్పిన దానికి బహుశా ఆయన మర్చిపోయారేమో కానీ చంద్రబాబు 9వ తేదీన అరెస్ట్ అయితే ఆయన 10వ తేదీ సాయంత్రం 7:13 ట్వీట్ చేశాడు. బహుశా ఆయన మర్చిపోయి జరుగుతుంది. దట్టు ఆయన మన ఏబిఎన్ బిగ్ డిబేట్ లో జరిగినప్పుడు ఆయన రాధాకృష్ణ గారు అడిగినప్పుడు వచ్చిన కూడా ఆన్సర్ చెప్తే తప్పని ఒప్పుకున్నారు. సెన్సిటివ్ గా ఉన్నటువంటి మ్యాటర్ అలా చెప్పి ఉండాల్సింది కాదు అని అన్నాడు. కరెక్ట్. అలా ఉన్న రెస్పెక్ట్ పెరుగుతుంది తన మీద. ఓకే, కాదు నేను మర్చిపోయిన నాకు వేరే పర్సన్ చెప్పారంటే అప్పుడు ఉన్నటువంటి ఒపీనియన్ కంపల్సరీగా మారుతుందండి ఎవరి మీద సరే. నిజంగా హీఈస్ అ డైనమిక్ లీడర్, అందులో కాదనలేనటువంటి ఇది. బట్ ఒక్కొక్కసారి అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఏంటంటే సొసైటీ ఎలా పర్సీవ్ చేసుకుంటుంది అనేది కూడా ఇంపార్టెంట్. అంటే లక్ష్మీనారాయణ గారు, ఇప్పుడు కేటీఆర్ ఈ విషయం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నా ఎలా ఉండేదో ఇప్పుడు మాట్లాడడం వల్ల మళ్ళీ కెలుక్కున్నట్టు ఏమన్నా అవుతుందా ఈ విషయాన్ని జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్కి? కెలుక్కున్నట్టు అనే ఆస్పెక్ట్ లో నేను అది చెప్పలేను కానివ్వండి. ఓకే, బట్ ఆయన మీద ఉన్నటువంటి ఒక ఒపీనియన్ మారే అవకాశం ఉంటుంది ప్రజల్లో. రైట్ లక్ష్మీనారాయణ గారు, థ్యాంక్ యూ. గట్టిగా ఉంటుంది. రైట్ అండి, థ్యాంక్ యూ. రైట్, అది పరిస్థితి. మరి కేటీఆర్ ఈ మాటల తర్వాత ఒపీనియన్స్ ఎలా మారుతాయో, ఉప ఎన్నిక మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి. థ్యాంక్ యూ.